ప్రయత్నపూర్వకంగానే అమ్మవారి యొక్క కృప వల్ల పాకశాస్త్రము యందు ప్రావీణ్యత తానంతటదే వస్తుంది. వంటలో ఆ రుచి కూడా కలుగుతుందన్నమాట. అంటే ఆ జ్ఞానము, ఆ వివేకాన్ని. అలాగే చదువుకునే విద్యార్థికి, అలాగే ఉద్యోగం చేసేవాడికి ఉన్నత ఉద్యోగ స్థానానికి వెళ్ళడానికి కావాల్సిన జ్ఞానాన్ని, శాస్త్రాన్ని మార్గదర్శకం చేయిస్తుందన్నమాట. అది కూడా శీఘ్రంగా ఇస్తుంది అని అంటూనే దీని తర్వాత వాక్యంలో భవభయహారిణి పాప విమోచిని అని అంటారు. ధైర్యం ఉన్నవాడు పాపాలు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అదే ఎందుకంటే గర్వము, అహంకారము తొందరగా వస్తాయి. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే గెలుస్తూ వెళ్ళేవాడికి ఇది ఒక భయంకరమైన బాధ ప్రభావం ఉంటుంది. ఏ యుగంలో అయినా సరే ఈ బాధ ఉంటుంది. అందుకని అటువంటి విషయంలో తప్పులు చేయడం స్వాభావికం. రావణుడంతటి వాడు మహాజ్ఞాని, విద్వాంసుడు మరియు మహాశక్తివంతుడు. అన్ని రకములైన ఆయుధాల గురించి, శాస్త్రాల గురించి తెలిసినవాడు. అంత తెలిసినవాడైనా అహంకారంతో తప్పులు చేయడం ఆరంభం జరిగిపోతుంది. అలాగే చాలా చోట్ల చాలామంది ధైర్యం వల్ల లేదా గెలుపు ఎక్కువగా రావడం వల్ల ఆ గర్వాంధకారంలో వెళ్ళి తప్పులు చేస్తారు. అటువంటి తప్పులు జరగకుండా ఆ పాపాన్ని విమోచనం అంటే ఆ తప్పులు జరగకుండా కాపాడుతూ సాధుజనాశ్రిత పాదయుతే అని అంటారు. సాధుజనులు అంటే శాంతియుతంగా, సామరస్యంగా ఉంటూ తన వివేకంతో, తన ధైర్యంతో, తన సాహసంతో పనిని ముగించుకుని ఎదుటివాడికి ఇబ్బంది కాకుండా, తను ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఉన్న వాళ్ళని సాధువులు అని అంటారు. అటువంటి సాధువు అంటే సన్యాసులని సాధువు అనడం వేరు. ఇక్కడ ధైర్యలక్ష్మి అమ్మవారి ఆరాధనలో సాధువు అంటే అది. అటువంటి పరిస్థితిని అమ్మవారే కాపాడుతుంది. ఎప్పుడు కాపాడుతుంది? జనాశ్రిత పాదయుతే, ఆ అమ్మవారి యొక్క పాదాలని ఆశ్రయించిన వాడికి ఇది కలిగిస్తుంది అమ్మవారు. ఈ వాక్యంలోనే మొదటగా చెప్పిన భవభయహారిణి అని అంటారు. భవభయము అంటే సంసారంలో ఈ ధైర్యం వల్ల, యుద్ధం వల్ల, లేదా యజ్ఞం వల్ల, లేదా గెలవడము అనే దాన్ని పెట్టుకోవడం వల్ల, లేదా ఇంకా ఇలాంటి విషయాల వల్ల చాలా రకాలైన ధైర్యము ఉంటుంది. ధైర్యంతో పాటు భయం ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ రాత్రి ఉంటే అక్కడ పగలు ఉంటుంది, ఎక్కడ తడి ఉంటే అక్కడ పొడి ఉంటుంది. అలాగే ఎక్కడ ధైర్యం ఉంటే అక్కడ భయము ఉంటుంది. అటువంటి భవభయాన్ని, భయము అనేది ఏంటంటే మంచితనం వల్ల వచ్చే భయం ఒకటి, రెండోది నాకన్నా గొప్పవాడు వచ్చి నన్ను ఇచ్చేస్తాడేమో అనే భయం ఒకటి. ఇలాంటి భయాలు చాలా ఉంటాయి. ఇదివరకు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. భర్తృహరి శతకంలో, వైరాగ్య శతకంలో ఒక చోట ఉంటుంది, భోగే రోగ భయం. ధైర్యవంతుడు అన్ని రకాలుగా విజయం